నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదానితో ఒప్పందం జరగలేదని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం. మరోసారి మీడియా ముందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ నేత చెవిరెడ్డికి సవాల్. ఎవరెన్ని కుట్రలు చేసినా పుష్ప 2 సినిమాని ఆపలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ను ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజలచే పదే పదే తిరస్కరించబడిన వారు పార్లమెంటును ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తారని కాంగ్రెస్పై విమర్శలకు దిగారు. సమావేశాల నేపథ్యంలో ప్రధాని పార్లమెంటు ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశాలు సానుకూలంగా ఫలవంతంగా జరగాలని ఆశించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని, పార్లమెంట్లో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, ప్రజలు తిరస్కరించిన పార్లమెంటు నియంత్రణకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వారికి సమయం వచ్చినప్పుడు దేశ ప్రజలు సరైన శిక్ష విధిస్తారన్నారు. 75वें साल में उसका प्रवेश ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत करेंगे। संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस की है और तब जाकर के ऐसा उत्तम दस्तावेज हमें प्राप्त हुआ है। और उसकी एक महत्वपूर्ण इकाई है हमारी संसद। కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదానితో ఒప్పందం జరగలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలని హితవు పలికారు. 9000 మెగావాట్స్ విద్యుత్తుని ఇస్తామని సెకినాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించి ఈ ఒప్పందాన్ని చేసుకుంది. 2014-19 మధ్య యూనిట్ ధర ₹6.90కి చంద్రబాబు కొనుగోలు చేస్తే మా హయాంలో ₹2.49కే ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. వీటన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనతో ఒక పెద్ద అంశం వేశారు. పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు. సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి అప్పచెప్పాడు. అసలు నేను మంత్రిగా పనిచేశా, వాసన మంత్రిగా పనిచేశాడు, వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు. ఇంత అసత్యాలు మాట్లాడతాడని నేను ఏ రోజు అనుకోలేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదన్నా మాట్లాడచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి, ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి, ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా
నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం క్యాబినెట్ గురించి మనకు తెలియదా, క్యాబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా? క్యాబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వస్తున్నాను అతను మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు. ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు, ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు, ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి బగుళ్ళు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అవుతాయి, కొన్ని రాకుండా పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బహుశా నువ్వు ఉన్నప్పుడే నేను మంత్రిగా లేను, నేను లేనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఎన్ని సందర్భాలలో మేము అయ్యా ఇది మాకు అవసరము అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టేబుల్ అజెండా కింద అందరిని అడిగి ఏమయ్యా ఇదిగో ఈ మంత్రి అడుగుతున్నాడు, ఆయన నియోజకవర్గానికి ఆయన జిల్లాకు సంబంధించినటువంటి లేకపోతే ఆయన శాఖకు సంబంధించినటువంటి సమస్య, దీన్ని పరిష్కరించడానికి మనం టేబుల్ అజెండా కింద తీసుకొని మాట్లాడడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉందంటే అభ్యంతరం లేదు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం యథావిధంగా అమలు చేయాలని బారాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదన్నారు. హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ 2021లో సుప్రీంకోర్టులో బాజాబ్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము, జనగణనలో మేము కులగణన చేయము, కాస్ట్ సెన్సెస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళ కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే సెకితో సౌర విద్యుత్ ఒప్పందం అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే తాను సెకీ ఒప్పందంపై మాట్లాడానని విమర్శిస్తున్నారని, ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయటం లేదని గుర్తుపెట్టుకోవాలని బాలినేని అన్నారు. సెకితో ఒప్పందానికి సంబంధించి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 1750 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా ఏంటిది? వాట్ ఇస్ దిస్? అసలు సెకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను మీటింగ్ పిలిచారా లేకపోతే చేశారా? ఓకే, నేను తప్పు మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకే సెక్రటరీ గారిని అడగండి. శ్రీకాంత్ గారు ఉన్నారు అప్పుడు సెక్రటరీ గారు, ఆయన నాకు బ్రీఫ్ చేసి సార్ క్యాబినెట్ పంపిస్తాడు, అప్పుడు పంపించాడు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం. క్యాబినెట్ పంపిస్తున్నాడు, మనకేముండదు సార్ క్యాబినెట్ పంపించినాం. సో సెంట్ క్యాబినెట్ సంతకం పెట్టుకునేటప్పుడు పంపిస్తామండి. క్యాబినెట్ పంపించడానికి సంతకం పెట్టేది ఒప్పందం, సిగ్గుతో ఒప్పందం పెట్టుకున్నాను. ఆ రోజు క్యాబినెట్కి పంపించాను. దాన్ని నేను ఏదో ఒకరికి ఇచ్చి మాట్లాడుతాను. మళ్ళా నువ్వు రాజశేఖరుడి కుటుంబం వల్ల పైకి వచ్చావు అని మాట్లాడాడు. ఎస్, నేను మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో చేరిన రోజు కూడా చెప్పాను నేను, సార్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ గారు. స్టిల్ ఐ స్టాండ్ ఇన్ నేను ఆ రోజు చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ రాజశేఖర్ గారు నేను విలువల రాజకీయం చేశాను, దొంగ రాజకీయాలు చేయను, డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ గారు, నేను రాజశేఖర్ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు సార్. ఆయన మీద ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది సార్.
కానీ ఆయన కొడుకు ఆయన ఇదితోటి ఆయన ఎవరెన్ని కుట్రలు చేసినా పుష్ప 2 సినిమాని ఆపలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గతంలో ఎన్టీఆర్ సినిమాని కూడా ఆపాలని ప్రయత్నించారు, కానీ ఆపగలిగారా? ఇప్పుడు కూడా అంతే. సినిమా బాగుంటే ప్రజలే చూస్తారు. నేను పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పుష్ప పార్ట్ 1 హాలీవుడ్లో ఓ రేంజ్లో ఉంది. అందరినీ తలదన్నే స్థాయికి అల్లు అర్జున్ ఎదిగారు. అందుకే కొందరికి కడుపు మండుతున్నట్లుంది అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే. ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న 100 కోట్లు ప్రభుత్వం ఖాతాలో వేయకుండాని తాము అదానికి లేఖ రాశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో అదానీ నుంచి 100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన అదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విమర్శల దృష్ట్యా ఈ విరాళం తిరస్కరించినట్లు వెల్లడించారు. గత 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. మంత్రి వస్తేనే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అని అధికారులు సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తాను రావడం ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని చెప్పారు. కానీ లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంగళవారం ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానన్నారు. కాన్ఫరెన్స్లో నెల రోజులైంది. కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు వచ్చి మండలాఫీస్లో బాలనార్ మండల్లో, కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను,
కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి మీద షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇయ్యాల రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారు, ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను లో నుంచి కుకుడుపల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గం. స్వార్థ ప్రయోజనంతో పచ్చి అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేయడాన్ని ప్రజలెవరూ హర్షించలేరని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా పనిచేసినప్పుడు ఇక్కడ ఎలా ఉంది అన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. గత 2 రోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ఆరోపణలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఒంగోలులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాశారనుకుంటా, నాకు గుర్తున్న వరకు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళారు అని. అంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగేంత స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం నీకు ఉంటుందా అని అడుగుతున్నాను. అసలు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళడం కాదు, ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థమవుతుంది పుట్టిల్లు ఎంత గొప్పదో అని, ఎంత గొప్పగా చూసుకున్నదో, ఎంత స్వేచ్ఛ ఉన్నదో, ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఇప్పుడు కాదు, కాలం గడిచే కొందికి చాలా అర్థమవుతుంది. కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం, ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఆత్మీయులారా, ఆధారాలతో, సాక్ష్యాలతో, నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు. చివరికి అర్థమైనాయి 2017 అనుకుంటా. 19లో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు. కాబట్టి వాసన మళ్ళా చెప్తున్నాం, నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా, ఎక్కడ ప్రతి పల్లె తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఆయన కుమారుడు నటుడు గల్లా అశోక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా అబ్బాయి పెద్ద అబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం
చేసుకొని వచ్చాము. అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి. అట్లాగే ఈ వారం ఆయన సినిమా దేవకి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు, అది రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు పికప్ అవుతూ ఉంది. చాలా మంచి సినిమా, నేను కూడా చూశాను. మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా స్టోరీ అన్నీ బాగుండాయి. చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అక్కడ కొన్ని విషయాలు జరుగుతుంటే ఉండాల్సి వచ్చింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ముత్తుపల్లివాసి పిట్టు నాగరాజరెడ్డి తనను పెళ్లి చేసుకుని మోసం చేసి వేరొక మైనర్ బాలికతో అక్రమ సంబంధం పెట్టుకొని తనని వదిలేశాడని, ఇలా ఎందుకు చేశావని నిలదీసినందుకు నువ్వు కులం తక్కువ దానివని, తనను దూషించి నీకు దిక్కుని చోట చెప్పుకో అని దుర్భర్షలాడినట్లు బాధిత మహిళ పేర్కొంది. తనకు తగిన న్యాయం చేయాలని చీరాలకు చెందిన మేడికొండ లావణ్య జిల్లా ఎస్పీని కలిసి కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు మేడికొండ లావణ్య. నేను ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. పిట్టు నాగరాజు అనే అతను నన్ను పెళ్లి చేసుకొని అలా 1 నెల రోజులు నాతో బాగానే ఉండి ఇంకొక అమ్మాయిని చేసుకున్నట్టు ఫోటోలు సృష్టించి నాకు పెట్టాడు. మా ఇద్దరికన్నా ముందుగా ఇంకొక అమ్మాయి కేసు నమోదు చేసింది. ఇలా చేసినందుకు నన్ను అన్యాయం చేసి ఈ రోజున నన్ను అర్ధాంతంగా రోడ్డు మీద వదిలిపెట్టినందుకు, ఇలా అర్ధాంతంగా వదిలేసి పిట్టు నాగరాజు రెడ్డి కులం పేరుతో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క నాగరాజు రెడ్డి వీళ్ళు 4 కలిసి కులం తక్కువ కనుక ఈ అమ్మాయి వద్దంటూ నన్ను ఇష్టానుసారంగా తిట్టి దూషించినందుకు ఈరోజు టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈరోజు సోమవారం కనుక గ్రీవెన్స్ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఎస్పీ గారిని కలిశాను. నాకు న్యాయం కల్పించమని ఎస్పీ గారిని కోరాను. ఎస్పీ గారు తక్షణమే దీనందు స్పందించి ఆ అమ్మాయికి తగిన న్యాయం కల్పించాలని సీఏ గారితో మాట్లాడారు. నాకు తగిన న్యాయం కల్పిస్తానన్నారు. ఈ తగిన న్యాయం కల్పించకపోతే నాకు సాగేశారు. జీలుగుమిల్లి మండలం కేంద్రం ప్రధాని కోడలిలో జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన అధికారులు వారం రోజుల్లో రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అలాగే పాలచర్ల రోడ్లో సగం నిర్మాణంలో ఆగిన సీసీ రహదారిని పూర్తి చేసినందుకు కూటమి ప్రభుత్వం నుండి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు ఒక 2 సార్లు ఈ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు వేయటం జరిగింది. అయినా కొంత ఈ రోడ్డు జీలిమిల్లి జగదాంబ గుడి దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ వరకు బాగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక 4 రోజుల క్రితం దీన్ని వేయటం జరిగింది. అయినా ఇది బాగా పాడైపోయింది. దీన్ని సాయిల్ టెస్ట్ చేయించాం. దీన్ని మళ్ళీ మొత్తం ప్యూరిఫై చేసేసి ఏదైతే పాడైపోయినటువంటి రోడ్డు ఉందో దీన్ని ఒక వారం రోజుల్లోపు ఓపించి ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ సాయిల్ బాగా వీక్గా ఉందని హైవే వర్క్ తెలపడం జరిగింది. దీన్ని ఇంకా లోతుగా తీసి స్టాండర్డ్గా దీన్ని చేయడం జరుగుతుంది. అదే రానున్న రోజుల్లో ఈ హైవే కూడా వస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఆ హైవేలో కలుపుదామన్నట్టు ఆలోచనతో హైవే వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈ వారం రోజుల్లోపు ఉన్నటువంటి సమస్య దీనిపై పూర్తిగా మళ్ళీ సమస్య లేకోకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోడ్డు పోయడానికి ఒక వారం రోజుల్లో పోస్తాం. అలాగే హైవే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వాళ్ళు కూడా స్పందించారు. ఈ ఏదైతే పాడైపోయినటువంటి హైవే రోడ్డు ఉందో దీన్ని వారం రోజుల్లో పోస్తాం తెలియజేస్తూ సెలవు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఇటీవల విద్యుత్ షాక్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన తగరం కళ్యాణ్ కుటుంబాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం శ్రీనివాసరావుపురంలో మరో కుటుంబమైన పోల్నాటి రామకృష్ణ హార్ట్ ప్రాబ్లంతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని చింతలపూడి శాసనసభ్యులు పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు. ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే మనము రీసెంట్గా చూస్తే శ్రీనివాసపురంలో మరి ఒక కుర్రాడు చనిపోయే ముందు మరి అతను పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు. మరి మెంబర్షిప్ తీసుకున్నాడు కాబట్టి తనకి ఇన్సూరెన్స్ 5 lakhs దాకా మరి కవర్ అవుతుంది. అలాగే మనకు తెలియదు, అకస్మాత్తుగా మరి అన్ఫార్చునేట్ థింగ్స్ జరగచ్చు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఒక మెంబర్షిప్ తీసుకోండి. పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం అంటే మీకు ఒక గుర్తింపు ఉంటుంది.
మరి పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి మీరు సీఎం గారిని కానివ్వండి, లోకేష్ గారిని కలవచ్చు. మరి దేనికైనా కూడా మరి మెంబర్షిప్ ఐడి అడుగుతారు. అది ఉంటే మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అలాగే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మెంబర్షిప్ తీసుకొని వారికి మరి 5 lakhs మరి బీమా కూడా పార్టీ తరపున మరి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందాలంటే పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. కేవలం 100 రూపాయలు కట్టి మీరు మెంబర్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే మరి గతంలో మెంబర్షిప్ తీసుకొని రెన్యూ చేసుకోవాలో వాళ్ళు కూడా రెన్యూవల్ చేసుకోండి. కొత్తగా మెంబర్షిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఆ యొక్క వార్డులో బూత్లో మరి ఇట్లాంటి కౌంటర్స్ పెట్టి మరి చేస్తున్నారు. మీరు కూడా మరి ప్రతి ఒక్కరు చెప్పండి. మరి మన పార్టీని మరింత బలోపేతం చేసి మరి తెలుగుదేశం అంటే మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళని భావించి మరి పార్టీని స్థాపించారు. అలాగే మరి మన చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం సంబంధించిన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా మరి పార్టీకి అలా అండగా ఉన్నారు. మరి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పార్టీ అంటే మరి కార్యకర్తలని తను ఎప్పుడు కూడా భావిస్తారు, వారిని మనసులో పెట్టుకొని చూసుకోమని చెప్పారు. కాబట్టి నేను కూడా మీ అందరూ అభినందిస్తున్నాను. ఈ యొక్క పార్టీ మెంబర్షిప్ని పర్సనల్ తీసుకొని మనం రికార్డు స్థాయిలో మరి మెంబర్షిప్స్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.